హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హెయిర్ గ్రోత్ని పెంచే మంచి రెమెడీని చూపించబోతున్నానండి. దీనికి కావాల్సినవి కుంకుడుగాయలు, మందార ఆకులు. సో ఈ కుంకుడుగాయలు అనేవి మనం హెయిర్ షాంపుగా వాడుకుంటాము. దీంట్లో మనం మందార ఆకులను కూడా యూజ్ చేస్తున్నాము. వీటితో పాటు మనం స్పెషల్గా యూజ్ చేసేది ఏంటి అంటే గంజి అండి. మనం అన్నం వాస్తాం కదండి, ఆ గంజిని ఇందులో యూజ్ చేస్తున్నాము. గంజి అనేది హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. ఈ కుంకుడుగాయ, మందారాకులు హెయిర్ను స్మూత్గా చేస్తుంది. కుంకుడుగాయతో ఏమవుతుంది అంటే చుండ్రు అనేది పోతుంది, హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది. మనం ఫస్ట్ ఈ కుంకుడుగాయలను ఏం చేయాలంటే ఇలా వేసి కొంచెం ఇలా కొట్టుకున్న తర్వాత గింజలను తీసేయాలి లోపల నుంచి. ఇలా అన్ని గింజలు తీసేసిన తర్వాత కొంచెం వీటిని మనం కచ్చపచ్చగా దంచుకోవాలండి. మనం ఇందులోనే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, మళ్ళీ లేదంటే మిక్సీ జార్లో అయినా తీసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్ షాంపూలా కూడా వాడచ్చు. కానీ ఇలా వాడి చూస్తే ఏమవుతుంది అంటే మన హెయిర్ అనేది మంచి పట్టుకుచ్చలా ఉంటుంది, పెరుగుతుంది. మందార కూడా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం హెయిర్ ప్యాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం తలస్నానం చేసే ముందు దీన్ని మనం జుట్టుకి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఇలానే కచ్చాపచ్చగా దించుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా జార్లో వేయడంలో త్వరగా పౌడర్ అయిపోతుంది. మనం ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా కొంచెం పౌడర్ అయిన తర్వాత ఈ మందారాకులు ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులో వేసుకోవాలి. మన జుట్టుకి ఎంత అవసరమో అన్ని కుంకుడుగాయలు తీసుకొని దానికి సరిపడా మందారాకులు తీసుకోవచ్చు. నేను ఒక కప్పు మందారాకులు తీసుకున్నాను. ఈ మందారాకులు జుట్టుకి చాలా యూజ్ అవుతుందండి. హెయిర్ని స్మూత్గా ఉంచుతుంది. తెల్ల వెంట్రుకలు కూడా తగ్గిస్తుంది, వెంట్రుకలు నలుపుగా మారుతాయి. ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం తీసుకున్న గంజి ఉంది కదా, ఆ గంజిలో ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పేస్ట్లా అయిపోతుంది కదా, ఇది మనం హెయిర్ ప్యాక్కి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం తలస్నానం చేసుకున్నప్పుడు డైరెక్ట్గా కూడా వాడచ్చు. అయితే ఈ గంజిని, మందారాకులను యూజ్ చేసినప్పుడు కుంకుడుగాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుని డైరెక్ట్గా మనం వేసుకున్నప్పుడేమో సరిపోతుంది. సో ఇవి చేసుకున్నప్పుడు కొంచెం కుంకుడుగాయలు ఎక్కువగా తీసుకోవాలి. చూడండి, హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. గంజిలో ఉండే విటమిన్స్ అనేవి జుట్టు కుదుళ్లకు బాగా పట్టుకొని జుట్టును బాగా పెరిగేలా చేస్తుందండి. సో ఈ రెమెడీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.